తింటున్నాను. తిననివయ్యా. ఏ ఇంట్లో ఎంతమంది చేతులు గడిగితే ఆ ఇంటికి అంత మంచిది. ఇది మా అక్కాబావుల ఇల్లు. ఇక్కడ నిత్యం 100 విస్తర్లన్నా లేవాలని నా కోరిక. ఈ ఇల్లే ఒక అక్షయ పాత్రయ్యా. నిజమే గాని మాస్టారు, ఇలా కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయేమోనని. కూర్చుని తింటే కరుగుతీయేమో గాని పెడితే కరగవయ్యా. పెట్టటం పల్లె సంస్కృతి. అదీగాక పెట్టేవాడి చేతిని పరమాత్ముడు ఎప్పుడూ వదలడంటారు. తల్లి తండ్రి లేని నారాయణరావు చిన్నపిల్లాడుగా చదువుకునే రోజుల్లో ఓ రోజు నా దగ్గరకు వచ్చి, వారాలు చేసుకుంటున్నాను, ఒక పూట భోజనం పెట్టండి సార్ అన్నాడు. నాకు చాలా బాధేసింది. వారానికి ఒకసారి పెట్టేది అన్నం కాదు, భిక్షం. నువ్వు నా బిడ్డలాంటి వాడివి, మా ఇంట్లోనే తిను అని చెప్పాను. నారాయణరావు తిన్నంత మాత్రాన నాకు పోయిందేమీ లేదు. కానీ బంగారం లాంటి మనిషి నాకు బిడ్డయ్యాడు. మా ఆవిడకు తమ్ముడి కన్నా ఎక్కువయ్యాడు. మన ఊరికి ఊపిరయ్యాడు.